విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టారు కదమ్మా, కట్టినప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు రిటైనింగ్ వాల్ మీద నుంచి కూడా వచ్చేసినాయి నీళ్లు. అయితే అప్పుడు ఇక్కడ మునిగినాయా? ఈ రాణిగారి తోటలో మట్టుకు ఏం మునగలేదు, తారక రామానగర్ మొత్తం మునిగిపోయింది. ఇది కట్టడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం అమ్మా? చాలా ఉపయోగం ఉంది కాబట్టే ఈ రాణిగారి తోటకి నీళ్ళు రాల. అది తారక రామానగర్ పల్లం కాబట్టి అక్కడికి వచ్చి ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఓకే, ఇంతకుముందు కట్టలేదు కదా, కట్టక ముందు ఎలా ఇబ్బంది పడ్డారు మీరు? కట్టక ముందు కూడా వరదలు వచ్చేసినాయి, అప్పుడు కూడా ఇలాగనే మునిగిపోయినాయి. మునిగిపోతే అందరు కట్టెక్కేవాళ్ళు, శాంపిల్ బిల్డింగ్లోకి వెళ్ళేవాళ్ళు, రాణి అక్కడ సిమెంట్ గోడంలోకి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత స్టేడియంలోకి వెళ్ళేవాళ్ళు అందరూ. అది కట్టబట్టి ఈ రాణిగారి తోటలో జనం అలాగ ఆగిపోయారు. ఇక్కడ మీకు నష్టం జరిగిందమ్మా? ఈ షాప్ కానీ ఇవన్నీ మునిగినాయా? వరదలో ఈ నీళ్ళు ఇటు నుంచి వచ్చేసి కొంచెం ఇంతవరకు వచ్చినాయి, ఇంకా మోకాల్లో వచ్చినాయి. అది మీరందరూ ఇక్కడే ఉన్నారా, ఎటు వెళ్ళారా? ఇక్కడే ఉన్నాం, ఎటు వెళ్ళాల. మీది జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా అంటారు, ఆయన కట్టించారా లేకపోతే ముందు శంకుస్థాపన వేరే వాళ్ళు ఎవరైనా చేశారా? ముందు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత ఈయన పూర్తి చేశాడు. మీకు రిటర్నింగ్ వాళ్ళు కడతాం వలన సారు మంచిదేనని ఆ నీళ్ళు ఇక్కడ రాకుండా తన్నుడుగా కట్టారు, బాగానే ఉంది సారు. మరి ఆ నీళ్ళు ఇటు రాకపోయినా ఈ భారీగా కురిసిన ముసురు పెద్ద భారీ వర్షం వలన ఈ కృష్ణాలంక నుంచి రాణిగారి తోట మొత్తం మునిగి ఆ నీళ్ళు వచ్చి మా పేటలో పడటం వలన 10 రోజుల దాకా నరక వేతనలు పడి నానా బాధలు బేపత్సాలు పాలైపోయామండి. ఇదంతా మునిగిపోయిందండి? ఇదంతా మునిగినాయి సార్, మొత్తం మునిగినాయి. కానీ మళ్ళీ 2 రోజుల్లో ఆ ఇంజిన్లో పైపులు పెట్టి తోడేశారండి. నా పైకల్లా మునిగిపోయిన మాట యథార్థము. ఇబ్బందులు బాధలు పడ్డది, కట్ట మీదే అందరం ఉండం, గోడాల్లో సిమెంట్ గోడాల్లో రేగు చెడ్డల్లో రోడ్ల మీద కట్టల మీద ఉండామండి. మరి తగ్గిపోయి సగం ఇప్పుడు అన్ని బాగా ఉండేవంటే రాసుకున్నారు. ఇక్కడ మీకు ఆస్తి నష్టం వచ్చిందా? అన్నీ మొత్తం సామానాలు గేమానాలు, డబన్ కాటు మంచాలు, కూలర్లు, ఫీజులు అవన్నీ మొత్తం భాగం అయిపోయినాయి. వరకు మునిగిపోయినాయి, పైన వరకు మునిగిపోయినాయి సార్. అది కట్ట లేకుండా ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? ఎంత ఉందో 30 సంవత్సరాల నుంచి బాధలు పడతానే ఉన్నాం కానీ సారు, ఈ ఏడు మరీ ఎక్కువ ఘోరం వల్ల అంటే మరి కృష్ణాలంక నుంచి అదంతా మొత్తం బస్ స్టాండ్ కాడించి నీళ్ళు ఇటే వచ్చేసినాయి. వరద నీళ్ళు వలన మునిగినాయి. అంటే వాళ్ళు కడతాం వలన ఏం దెబ్బలే లేకుండా బాగానే మునిగింది. ఆ నీళ్ళు ఇటు రాకపోయినాయి, ఇది ఎక్కువైపోయినాయి. ఇటు నుంచి వెళ్ళే నీళ్ళు మా పేటలో ఆగిపోయినాయి. చెప్పండి అమ్మా, ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల మీకు ఉపయోగం ఉందా? పర్వాలేదండి, కట్టినాక బాగానే ఉన్నది. కాకపోతే 2 సార్లు వచ్చింది, పోయింది, మళ్ళీ ప్రమాదం ఏమి రాలా. 3వసారి మటుకు బాగా ముంచేసింది. చాలా నష్టపోయింది. అన్నీ బట్టలే కానీ, బీరువాలు, పిజ్జులని, డబల్ గేట్ మంచాలన్నీ చాలా పోయినాయి. అసలు ఏమి రాలేదు, మొత్తం కట్టు బట్టలతో ఎక్కారు జనం ఈసారి. కట్ట మీద నుంచి వచ్చినాయి నీళ్ళు? కట్ట మీద నుంచి గోడకి కొద్దిగా ఎత్తు మీద నుంచి వచ్చేసినాయి. కింద పైపులు ఉన్నాయంట, సైడ్ కాల్లో నుంచి అవన్నీ మొత్తం వచ్చేసేసేసినాయి. అంతా నిండిపోయింది, ఇల్లు మొత్తం మునిగిపోయినాయి, కట్ట దాకా వచ్చేసేసింది. మీరందరూ ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము కట్ట మీద కొంతమంది, కమిటీ హాల్లో కొంతమంది, స్టేడియం, కళ్యాణ మండపాలు అన్నిట్లో పంపించారు. బాగానే ఉండి చూశారు, అంతా బాగానే చేశారు. కాబట్టి నీళ్లు రావడమే ఇబ్బంది అయింది. ప్రభుత్వం సహాయం చేసిందా? చేశారండి, బాగా చేశారు, అన్ని పెట్టారు, మంచి చూశారు బాగానే. కాబట్టి నీళ్లు ఇప్పుడు ఇటు వచ్చినట్టు ఎప్పుడు రాలే. అసలు గోడ కట్టినాక రాదని అనుకున్నారు అందరూ, కానీ ముంచేసేసింది ఒకసారి అందరినీ. చాలా నష్టపోయారండి ఈ సంవత్సరం మటుకు, చాలా నష్టపోయారు. రాసుకున్నారా గవర్నమెంట్ తరఫున? అన్ని రాసుకున్నారు, ఇంటింటికి వచ్చి రాసుకున్నారు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అన్ని సౌకర్యంగా బాగానే, రేషన్ బాగానే ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, వాటర్ ఇచ్చారు, అంతా చేశారు. ఏ ప్రభుత్వం వాళ్ళు మొదలు పెట్టారు రిటైనింగ్ వాళ్ళు? ఇది మామూలు కాంగ్రెస్ ఉన్నప్పుడు మొదలు పెట్టారు, ప్యాన్ గుర్తులు ఉన్నప్పుడు మొదలు పెట్టారు. ముందు అక్కడ దాకా కట్టి సగమతికి ఆపేసేసారు. ఫస్ట్ టీడీపీ వాళ్ళు చేశారు, అది ఆపేశారు. తర్వాత ఈయన గారు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు, కంప్లీట్ చేసేసారు. సరే చెప్పండి సార్, రిటైనింగ్ వాల్ వల్ల మీకు ఉపయోగపడ్డది? ఇది రిటైనింగ్ వాల్ ఉండడం వల్లే కొంతవరకు ఏరియా రాణిగారి తోట అనేది ఇంకా ఉందండి. రిటైనింగ్ వాల్ కట్టకుండా ఉంటే అసలు రాణిగారి తోట కూడా సింగినగర్ లాగా మరో సింగినగరు, పాకేపురం ఇలాగా ఉండేది. రిటర్నింగ్ వాళ్ళ వల్ల కొంతవరకు ఉపయోగం జరిగింది. అది
రిటర్నింగ్ వాల్ పడడం వల్లే కొంతవరకు ఉపయోగం జరిగింది. ఇంకా నష్టపోకుండా కొంతవరకు నష్టం జరిగింది, అంత అయితే జరగలేదు. ఈ రిటర్నింగ్ వాల్ కట్టకుండా ఉంటే కానీ ఖచ్చితంగా రాణిగారి తోట కూడా మునిగిపోయే అవకాశాలు ఉండే. అది ఇది తారక రామానగర్. ఓకే, అంటే సగం విజయవాడ కొట్టకపోయేదని అన్నారు. కొట్టకపోయే అవకాశాలు ఉండే, ఇంకా సగం విజయవాడ మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉండేది. అది ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కింద నుంచి వచ్చినాయి సార్ నీళ్ళు, ఇలా పై నుంచి వచ్చినాయి? కింద నుంచి వచ్చినాయండి. రిటర్నింగ్ వాల్ దాటి రాలేదు, కింద లోపల నుంచి హోల్స్ నుంచి వచ్చినాయి. అలాగే రాణిగారి తోటలో వచ్చే వరద కూడా అది కూడా నిండి ఇటు రావడం జరిగింది. మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయినాయి సార్ ఇక్కడ? ఇల్లు అంటే పూర్తిగా మునిగిపోలేదు, సగం సామాన్ల వరకు మునిగినాయి. సామాన్లు అంతా చాలా లాస్ వచ్చింది అండి, అందరికి కూడా లాస్ వచ్చింది ప్రతి ఒక్కరికి. గత ప్రభుత్వం కట్టించిందంట, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారే కట్టించారా? పరిపాలన జరిగింది కదండి. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అని చెప్పారు. శంకుస్థాపన చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు ఫస్ట్. తర్వాత సార్ పరిపాలన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గోడ జరగడం జరిగింది. అది చెప్పండి అమ్మా, ఈ వాళ్ళు ఇక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత మా ఇల్లు మునిగిందా? ఇల్లు మునిగిపోయిన, ఇంట్లో సామాను అంతా పోయింది, బండ్లు పోయినాయి, 2 బండ్లు. అసలు స్టార్ట్ కూడా అట్లా పైన పెట్టాం వాటర్ రావనుకొని, లోపలికి వేసి దాకా వచ్చేసింది మొత్తం. మేము అసలు వాళ్ళు కట్టారు కదా అని మేము నిర్లక్ష్యం చేసాం. ఇటువరకు వచ్చినప్పుడు సామానాలు వాళ్ళు కట్టారు కదా ధైర్యంగా ఉన్నారు, ఇక్కడ ఏం కాదు నీళ్ళు ఏం రావని చెప్పి అనుకున్నాం. ఏం కూడా తీసుకెళ్ళా, కట్టుబట్టలతో కట్ట కింద శాంపిల్ బిల్డింగ్ లో ఉన్నాం. ఎన్ని రోజుల వరకు ఉందండి వరద? 5 రోజుల దాకా ఉంది. 5 రోజులకి ఇల్లు మొత్తం మునిగిపోయి ఉంది. అలాగే నెలలోనే ఉంది ఇల్లు. వచ్చేళ్ళకి అన్ని తడిసిపోయినాయి, అన్ని పాడేసాం. అదో కూలర్లు, మిక్సీలు అన్ని. ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా సహాయం అందిందా మీకు? ఏం మా భోజనం తప్ప ఏం అందలేదు. అంటే రాసుకొని వెళ్తారు కదమ్మా మున్సిపాలిటీ వాళ్ళు? రాసుకొని వెళ్ళేంతవరకు ఏం అందదు. మళ్ళీ డబ్బుల ప్రకారం ఇస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఏమీ చేయలే. 30వ తారీఖు రైట్ వచ్చింది వరద. 15వ తారీఖు దాకా మేము అందరం ఇబ్బందులే, మొత్తం పనులని, పిల్లలకి జ్వరాలు ఈ వాటర్ వల్ల. చెప్పండి పెద్ద ఆయన, రిటైనింగ్ వాళ్ళు కట్టారు, మీరేమో వరద రాదని చెప్పి ధైర్యంగా ఉన్నారు, కానీ వరద వచ్చింది. అసలు మీ రియాక్షన్ చెప్పండి. రిటైన్ వాళ్ళు కట్టారని చెప్పేసి వర్షం పడినా నీళ్ళు ఇటు వెళ్ళిపోతాయని మేము అశ్రద్ధగా ఉన్నామండి. అర్ధరాత్రి 2ంటికి వాన వరద 2 ఏకం అయిపోయి ఆ తలుపులు పోయి ఇటు వచ్చేసినాయి. ఇక అక్కడి నుంచి మేమేం తీలేపాం, కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయాం. చిన్న మా ఇల్లు కట్టుబట్ట మొత్తం మునిగిపోయినాయి, రేకులు కూడా మునిగిపోయినాయి. ఇక కట్టుబట్టలు కూడా తీయలే. ఇక అక్కడి నుంచి ఇక మాకు ఏం దారి లేదు, ఇంటికి కొత్తగా దారి లేదు. ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? నేను ఇంట్లో 2 కుటుంబాలండి, 2 గదులు, 2 కుటుంబాలు. 2 కుటుంబాలు కూడా పనిముట్లేదు, ఇలా మంచాలు గించాలు, బట్టలు గిట్టలు, ఫీజులు కోళ్ళు మొత్తం పోయింది. మీకు తర్వాత ఊహించలే ఇంత పెద్ద విపత్తు వస్తుందని? మాకు ఎప్పుడు గోడ కట్టక ముందు ఏంటంటే పైకి జారేసుకునేవాళ్ళు. ఎందుకంటే కొద్ది వస్తుండేటప్పుడు కొద్ది పైకి జారేసుకునేవాళ్ళు. ఇంటి కట్ట మీద ఉండేవాళ్ళు, డేరియాలు వేసుకుని. తర్వాత ఏం చేసిందంటే గోడ కట్టిన తర్వాత గోడ కట్టారు కదా, నీళ్ళు వస్తే ఇళ్లలోకి రావలే, మొలకోవాలని చెప్పేసి అశ్రద్ధగా ఉన్నాం. అని అనుకోకుండా వాన బాగా బేపచ్చింది, వాన వచ్చేసేసి ఆ నీళ్ళన్నీ లోపలికి వచ్చేసినాయి. అదే గంట వాటర్ మొత్తం వచ్చేసినాయి. గంట కూడా కాదండి, అరగంటలో వచ్చేసినాయి మొత్తం. అరగంటలో వచ్చేటప్పటికి పిల్లల్ని వేసుకుని గట్టుబట్టలతో వెళ్ళిపోయాం. అది జరిగింది. మరి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వచ్చిందా మీకు నష్టపరిహారం? ఇంతవరకు ఏం రాలేదండి. సహాయం వస్తున్నాయి కానీ ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి ఇట్లా చేస్తా అంటున్నాం. కానీ ఇంటింటికి అసలు ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లా సరిగ్గా. కనీసం 3 గదులు ఉన్న వాళ్ళకి 3 గదులకి ఇవ్వాలి కదా, ఇవ్వట్లా అసలు. మరి మేము మునిగిపోయి ఉన్నాగా, కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయాము. మా సామాన్లు అన్నీ పోయినాయి, మొత్తం పోగొట్టుకొని మేము అన్ని గోళ్ళ రుద్దుకొని మా ఇంట్లోకి వచ్చి అన్ని చేసుకుంటున్నాం. కనీసం ఇదిగో ఇది అందుతుందమ్మా, ఇది చేస్తున్నామని ఒక్కళ్ళు కూడా ఇది చేయట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రాసుకొని వెళ్ళారు, మరి ఇంకా ఏమీ లేదు. వీళ్ళు మాత్రం మనకి ఎవరైనా సహాయం చేస్తానికి వచ్చిన వాళ్ళు మాత్రం సరిగ్గా ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇంతవరకు ఏమి మనకి ప్రకటించలే. మళ్ళీ ఎంక్వైరీకి వస్తామని చెప్తున్నారంట, మరి ఏం చేస్తారో తెలియదు. మేమైతే గోళ్ళన్నీ కడుక్కొని శుభ్రంగా ఏం లేదు, ఎవరికి వాళ్ళం మేమే కడుక్కున్నాం. కావాలంటే చూపిస్తాను, అడవండి మా ఇల్లు. ఎవరికి వాళ్ళం మేమే కడుక్కున్నాం. అసలు మేము ఎంత చాకరీ చేసామంటే ఏనాడు కూడా అసలు అంతకు ముందుకు ఇష్టం వచ్చినప్పుడు కూడా మేము అంత చాకరీ చేయాల. ఈసారి చేసిన చాకరీ అంత డబల్ అనమాట. అది మొత్తం అసలు చెప్పుకోకూడదు అనమాట. ఏడుపు ఒకటే తక్కువ మాకు. చెప్పండి అమ్మా, ఈ రిటైనింగ్ వాళ్ళు ఉండడం వల్ల మీకు ధైర్యంగా ఉన్నారు, ఇంట్లో ధైర్యంగా ఉన్నారు. కానీ సడన్ గా అనుకోకుండా వర్షం వచ్చేసింది. అంటే రిటైనింగ్ వాళ్ళ వల్ల మొత్తం మోసపోయారు. మొత్తం మోసపోయాం. అంటే మేము రిటైరింగ్ వల్ల
కొంచెం ఆయన మా ధైర్యంగా అంటే మేము 3 సంవత్సరాల నుంచి రావట్లేదు కదా, అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా వచ్చటం వల్ల ఇవన్నీ మరి ఎవరు యాళ్ళే పిల్లల్ని మా పిల్లల్ని సంకనేసుకుని శుక్రవారం వరకు సాయంత్రం రోడ్డు మీదకి వచ్చినాయి. శనివారం నిద్రమంచాన్ని మేము వెళ్ళిపోయాం పైకి. తెల్లారుజామున 5ంటికే వచ్చేసి మొత్తం మునిగిపోయినాయి. మొత్తం అసలు ఏమీ తీసుకోవాలి. ఫ్రిడ్జ్లు, టీవీలు, బట్టలు కూడా బట్టలతో కూడా మేము అసలు పైకి ఎక్కాం. ప్రభుత్వం తరపు నుంచి ఎవరు రాలేదా మరి? ప్రభుత్వం తరపున అందరూ వచ్చారు, మాకు అన్ని చూసారు. అయ్యా గద్దె గారు వచ్చేసారు, మాకు భోజనానికి మాత్రం ఏ లోటు లేకోకుండా చేశారు. కాకపోతే మాకు అందరూ వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 1 గంటకు వచ్చారు అక్కడికి. ఎక్కడికి 1 గంటకి ఆ చివర గట్టుకి వచ్చారు. ప్రతిదీ గద్దె గారు పిల్లోడు గాని గద్దె గారు వాళ్ళ అబ్బాయి ప్రతిదీ అందరికి మాకందరికి మంచిగానే చూశారు. బాగా సౌకర్యంగా బాగానే చూశారు. కానీ కాకపోతే ఈ డ్రైనేజీ గురించి కొంచెం కాలువ గడితే మాకు అధికారులకు చెప్పాము. మేము ఎన్నిసార్లు నుంచి చెప్పాము అయ్యా, ఎన్నిసార్లు కూడా మీ గోడ వచ్చినాక కాలువ వస్తుంది అయ్యా, గోడ వచ్చినాక కాలువ వస్తుంది అంటున్నారు. అది అట్లా అది మాకు మాత్రం చాలా బాగా చూశారు. ఎందుకంటే జ్వరాలు వచ్చినా కూడా ఆయుష్ క్యాంప్ నుంచి మా మెడికల్ వచ్చి ఇచ్చారు. మెడికల్ క్యాంప్ కూడా ఇచ్చారు. మెడికల్ క్యాంప్ అసలు మంచి ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ మాకు ఏమీ లోటు లేకుండా చేశారయ్యా. కాకపోతే అనుకోకుండా వచ్చింది కాబట్టి అది మనం ఎవరం చేయలేం కాబట్టి అటు నుంచి కట్ట దిగి కట్ట తేకటం రావటం, అసలు ఈ గోడకి కొంచెం ఇది రావటం, గోడ ఉండటం వల్ల మా ఇళ్ళు ఆగినాయి. లేకపోతే మొత్తం అసలు రాణిగారి తోట వెళ్ళిపోయేది. అట్లా అనుకోకుండా వచ్చిన ఈ కాలువ మాకు కొంచెం కాలువ కడితే దయచేసి ఇంకా మాకు అది చాలయ్యా. ఇంకా అన్ని మాకు ఫుడ్ మాత్రం అన్ని చక్కగా అన్ని చూశారు. మంచినీళ్ళు కానీ ఏది తక్కువ చేయలే, మాకు అన్ని బాగానే చూశారు. అనుకోకుండా వచ్చింది మాకు ఆ నీళ్లు అంతా చాలా నష్టపోయామయ్యా మేము. భగవంతుడు మరి అది ఎంత మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాకు ఏమి ఇస్తారు అది మాత్రం ఆయనకి తెలియాలి. ఇల్లు మునిగిన వాళ్ళకి 25,000 చొప్పులు ఇస్తానే అన్నారు. రాసుకుని వెళ్ళారు, చూసి వెళ్ళారు. ప్రతిదీ టీవీ చూశారు, ఫ్రిడ్జ్ చూశారు, అన్ని మొత్తం ప్రతి ఇంటికి గడపకి వచ్చి చూసి రాసి వెళ్ళారు. అది ఓకే, థ్యాంక్స్ అమ్మా. అది